నాగనాథ్ గారు, పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మన తులారాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో వివరించండి సార్. మాధవి గారు, తులారాశి వాళ్ళకి అంటే కేంద్ర భావము అంటే చతుర్థ భావం అంటే తులారాశి వాళ్ళకి మకర రాశి చతుర్థ భావం అవుతుంది. ఓకే. ఈ చతుర్థ భావాధిపతి శని అంటే ఈ ప్రస్తుతం శని గోచార రీత్యా మీనరాశిలో ఉంటే ఈ మకర రాశి యొక్క స్వభావం ఏంటంటే భూమి సంకేతం, అది స్థిర రాశి అని చెప్తారు. మరి ఈ కేంద్ర భావంలో 5 గ్రహాల కూటమి, 5 గ్రహాల కలయికను మనం ఏమంటాం? పంచగ్రహ కూటమి అంటాం. ఈ 5 గ్రహాలు ఏవి? రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ. ఈ 5 గ్రహాల యొక్క కూటమి మకర రాశిలో కలుస్తున్నారు 15వ తారీఖు తర్వాత. అంటే సుమారు 18, 19, 20 తారీఖు అంటే సుమారు ఒక 2 రోజుల పాటు 2 రోజుల పాటు వీళ్ళు 5గురు కలిసి మకర రాశిలో ఉంటారు. సో 15వ తారీఖుకి రవి యొక్క స్థానము ధనురాశి నుంచి మకరంలోకి వెళ్ళిపోతుంది. సుమారు 18వ తారీఖుకి చంద్రుడు కూడా చేరుతాడు అక్కడ. సో ఓవరాల్ గా 15వ తారీఖు తర్వాత నుంచి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది. మరి పంచగ్రహ కూటమి అనుకూలమా ప్రతికూలమా? ఎందుకంటే కేంద్ర భావంలో ఏర్పడింది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో కేంద్ర భావాలు చాలా ఇంపార్టెంట్. లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు. లగ్నము అంటే పూర్తి వ్యక్తిత్వం, చతుర్థ భావం అంటే విద్య, ఫండమెంటల్. సప్తమ భావం అంటే పెళ్లి, దశమ భావం అంటే ఉద్యోగం, వ్యాపారం. ఇవి కాకుండా ఏది ఇంపార్టెంట్ చెప్పండి లైఫ్ లో? ఇందులోనే మనిషి జీవితం అయిపోతుంది. అవును, అన్నీ ఉన్నాయి, వ్యాపారం, పెళ్లి. ఒక అష్టమ భావం అంటే అది మనం ఆరోగ్యానికి వస్తుంది, ఆయుష్కి వస్తుంది. ఈ 4 కేంద్ర భావాల్లో ఇది ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి చతుర్థ భావంలో ఏర్పడింది. మరి చతుర్థ భావంలో ఏర్పడింది కదా, కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ వీళ్ళకి ఎంతవరకు అనుకూలం అనుకుంటే, ఫస్ట్ రాస్యాధిపతి శుక్రుడు, రాస్యాధిపతి అక్కడ ఈ పంచగ్రహాల్లో ఉన్నాడు. వ్యయాధిపతి అయినట్టు బుధుడు ఉన్నాడు, భాగ్యాధిపతి వ్యయాధిపతి బుధుడు ఉన్నాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం కుటుంబ సప్తమాధిపతి అయినట్టు కుజుడు ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి దశమాధిపతి లాభాధిపతి అయినట్టు చంద్రుడు, రవి కూడా అక్కడే ఉన్నారు. చూసుకోండి, అటు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, స్వభావం, ఇన్నిటిని కూడా ఒక్కసారి మనం మిక్సీలేసి తిప్పితే ఎట్లుంటది? 5 రకాల ఫ్రూట్స్ మనం వేసి తిప్పితే అది ఎట్లా తిరుగుతుంది? అవన్నీ అందులో కలిసిపోయిన తర్వాత ఏది ఏమన్నది లిక్విడ్ ఫామ్ లో ఏది తెలియదు. సో వీళ్ళకి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే శుక్రుడు వీడికి రాశ్యాధిపతి, అష్టమాధిపతి ఏడు. సో కుటుంబము భాగస్వామికి సంబంధించింది. వీళ్ళకి గతంలో ఏవైతే వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయో, భాగస్వామి వైరం ఏమన్నాయో అవి తగ్గుతాయా పెరుగుతాయా? పెరుగుతాయి. రవితో కలిసినాడు. శుక్రుడు రవి కలిసిన ఏ జాతకం అని చూడండి మేడం, ఒకటి ఫైనాన్షియల్ ఫ్లో అంటే డబ్బు ఖర్చు అయిపోతుంది. విసుగు, చిరాకు, టెంపర్మెంటల్ ఇష్యూస్ వల్ల భాగస్వామితో సమస్యలు వస్తాయి, అన్నదమ్ములతో సమస్యలు వస్తాయి, స్నేహితులతో సమస్యలు వస్తాయి. ఎక్కడ కూడా వీళ్ళు ఒక స్థిరమైనటువంటి ఒక ఉనికిని వీళ్ళు క్రియేట్ చేసుకోవడం ఫెయిల్ అవుతారు. ఎందుకంటే రవి ఎప్పుడు కూడా ప్రపంచాన్ని సాధించాలి, శాసించాలి అనేటువంటి ఒక నాయకత్వ లక్షణాలతో ఉంటాడు, అంటే రాజు. శుక్రుడు ఎప్పుడు కూడా ప్రేమ, భావోద్వేగాలు, భౌతిక సుఖ సంతోషాలు కోరుకుంటాడు. అర్థమైందండి? శుక్రుడు పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్, రవి కంప్లీట్లీ సోషల్ ఐడెంటిటీ, సోషల్ ఓరియంటేషన్, స్కిల్ ఓరియంటేషన్. సో ఈ 2 కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వీళ్ళకి రవి నీచ స్థానం ఎంచుకుంది అక్కడ తులారాశిలో. తులారాశిలో నీచ, మేషరాశిలో వచ్చా. మరి తులారాశిలో ఎందుకు నీచ ఎంచుకున్నాడు ఆయన శుక్రుడు? ఎందుకంటే శుక్రుడు అంటే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఎవరు వాళ్ళ జీవితాన్ని పాడు చేయక్కర్లేదు, ఎవరు వాళ్ళ బుద్ధిని పాడు చేయక్కర్లేదు. వాళ్ళకి ఇంబైబ్డ్ నేచర్ ఏంటంటే చాలా ఆవేశంగా ఉంటారు ఎప్పుడు, బలమైన శరీరము, అన్ని బాగుంటాయి. కానీ వాళ్ళు ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాల యొక్క పరిణామం ఏంటి అన్నది వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, సమర్థించుకుంటారు. ఈ సమర్థించుకోవడం ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది? మూర్ఖత్వము, అహంకారంలా కనిపిస్తుంది. కానీ అది కాదు. శుక్ర గ్రహానికి లోపల చాలా రకాల భయాలు, కాంప్లెక్సెస్ ఉంటాయి. అర్థమైందండి? ఈ లక్షణం మీకు వృషభ రాశి వాళ్ళు కూడా ఉంటుంది. మీతో ఆర్గ్యూ చేస్తారు, వాదిస్తారు, అంతా చేస్తారు, కానీ లోపల ఎలా ఉంటారు? లోపల ఒక భయం, ఆందోళన ఉంటుంది. ఎప్పుడు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, ఎప్పుడు యాంగ్జైటీ, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. మరి ఈ పంచగ్రహ కూటమి శుక్రుడు అక్కడ ఉన్నాడు కదా, మరి వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అని ఆలోచిద్దాం. కుటుంబ సప్తమాధిపతి
వీళ్ళ జాతకంలో కుజుడు అక్కడ కలిసి ఉన్నాడు శుక్రుడితోని, ముఖ్యంగా శుక్రగ్రహంతో బుధుడు కలిసి ఉంటున్నాడు. ఓకే. సో జీవిత భాగస్వామితోని కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ, లేకపోతే లవర్స్తో కానీ ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సింపుల్ ఫార్ములా ఏం తెలుసా అండి, మీకు తెలియదని చెప్పండి. ఓకే. నాకు తెలియదు, నా వల్ల కాదు, అంతే, క్లోజ్. ఓకే. రెండోది ఏంటి, వీళ్ళు ఎదుటి వాళ్ళని గైడ్ చేసేటప్పుడు వాళ్ళు మీ క్రమశిక్షణలోకి రానప్పుడు మీరు సహనాన్ని కోల్పోయి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. ఓకే. రెండు కూడా బుద్ధికి సంబంధించినవి. అవునా కదా? అవును, అవును. రెండు కూడా అవును. మార్పు మీ యొక్క వాక్కు రెండు బుద్ధి నుంచి వచ్చేవి. అవును, అవునా కదా? భావోద్వేగాలు బుద్ధి నుంచి వచ్చేవి. yes. ఎందుకు చెప్తున్నాను ఇది, ఈ రాశి వాళ్ళకి వ్యయాధిపతి. చూడండి, వ్యయాధిపతి వీళ్ళ దీని ప్రకారం చూసుకుంటే భాగ్యస్థానాధిపతి కూడా అవుతాడు. ఓకే. అంటే హయ్యర్ లక్, హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళరా మీరు? అవును. ఈ 5 గ్రహాలు తొక్కుతాయి మిమ్మల్ని. ఎక్కడ తొక్కుతాయి? ఏరియాలో. అవును. ఈ 2 ఏరియాలు తొక్కేస్తాయి మిమ్మల్ని. yes, అవును. ఒక్కడు బుధుడు వేరే గ్రహాలతో వీక్ అయిపోతాడు మేడం, గుర్తుపెట్టుకోండి. బుధుడు ఒక్కడుగా ఉన్నప్పుడే పవర్ఫుల్. ఓకే. ఏ రాశిలో అయినా కానీ ఒక్కడే ఉండాలి. బుధుడు ఇంకొక గ్రహంతో కలిశాడు అనుకోండి, తన సగం బలం కోల్పోతాడు. అందులో ఏమిటి, వీళ్ళకి కేంద్ర భావంలో అయింది, చతుర్థ భావంలో. సో ఇది వీళ్ళకి వ్యయాధిపతి. వ్యయాధిపతి వీళ్ళకి భాగ్యాధిపతి. అంటే వీళ్ళు ఈ ఎమోషన్ ని క్రాస్ అయితేనే నెక్స్ట్ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా ఎంప్లాయ్మెంట్ కావచ్చు, హైయర్ అచీవ్మెంట్స్ కావచ్చు, ఈ ఏరియాని ఫస్ట్ వీళ్ళు క్రాస్ అవ్వాలి. రాశ్యాధిపతి కూడా శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. సో మంచి అవకాశాలు, ఆర్థిక వనరులు పెరుగుతాయి మేడం. బ్రైటెస్ట్ థింగ్ ఏంటంటే ఆర్థిక వనరులు పెరుగుతాయి. సోషల్ ఐడెంటిటీ పిచ్చ గ్లామర్ వస్తుంది వీళ్ళకి. అయినా ఎందుకు, శుక్రుడు పరమిత్ర స్థానమైనటువంటి మకర రాశి, అంటే రాశ్యాధిపతి శని కాబట్టి మకర రాశిలో ఉన్నాడు. ఓకే. సో సోషల్ గ్లామర్ ఐడెంటిటీ పిచ్చగా వస్తుంది. కానీ సెల్ఫ్ మేనేజ్మెంట్ సన్ వల్ల వచ్చేది శుక్రుడితో కలిసి ఉండడం వల్ల తగ్గుతుంది. ఎవరు పెంచుకోవాలి? మనమే పెంచుకోవాలి. అవునా కదా? అది మనమే పెంచుకోవాలి. సో ఆ యొక్క విషయంలో బుద్ధి సపోర్ట్ లేకుండా వీళ్ళు ఏం చేయలేరు. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే మేడం, వీళ్ళకి పంచగ్రహ కూటమి ఎంత చెడు చేస్తుందా, ఎంత మంచి చేస్తుందా అంటే ఖచ్చితంగా వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ బుద్ధి, వాక్కు, వీళ్ళకి ఖచ్చితంగా నేను మోనార్క్ని, నేను ఎవరు మాట వింటారు, కిందకి వచ్చేస్తారు, వీళ్ళు తగ్గిపోతారు. సో వీళ్ళకి ఎటువంటి ఏరియాలో వీళ్ళకి బెనిఫిట్స్ జరుగుతాయి, ఖచ్చితంగా వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది మేడం. వీళ్ళకి ఎవడైతే ఇంతకుముందు డబ్బులు ఇవ్వాలో, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే ఆగిపోయినాయో, కన్స్ట్రక్షన్ ఆగిపోయిందో, లేదా రిజిస్ట్రేషన్ వరకు వచ్చేసి ఆగిపోయినాయో, లేదా మీరే ఒక ల్యాండ్ ఒకళ్ళకి అమ్మారు, ఆ డిస్ప్యూట్ ల్యాండ్ అయింది, అక్కడ మీకు ఏమన్నా లీగల్ నోటీసులు వచ్చినాయి, లేకపోతే లీగల్ డిస్ప్యూట్స్ వచ్చినాయి, మీరు అప్పుడు ఏదో అబ్స్కాండింగ్ స్టేజ్లో ఉన్నారు, లేకపోతే కనపడకుండా తిరుగుతున్నారు, అవన్నీ క్లియర్ అవుతాయి. అంటే మళ్ళీ వీళ్ళకి వెంటిలేటర్స్ ఓపెన్ అవుతాయి. ఎవరికి ఇది? ఎస్పెషల్లీ భూమిని నమ్ముకున్న వాళ్ళకి, అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా మంచిది, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళు కూడా మంచిది. వీడు రైతులు, అగ్రికల్చర్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ ఇస్ అవుట్స్టాండింగ్ లెవెల్, బాగుంటుంది. అయితే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుంటే చంద్రుడి గురించి మనం మాట్లాడాలి. చంద్రుడు వీళ్ళకి ఏమవుతాడు, ఈ రాశి వాళ్ళకి దశమాధిపతి అవుతాడు. సో ఈ దశమాధిపతి వీళ్ళ జాతకరీత్యా చూసుకుంటే భావోద్వేగాలు, ఎమోషన్స్, వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి బలహీనతల్ని కానీ ఎవరితో షేర్ చేయరు మేడం. ఎవరో ఒక పర్సన్ ఉంటాడు, వాళ్ళకు కూడా పూర్తిగా చెప్పరు ఏ విషయం కూడా. సో వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళ మనసులో ఉన్న భావాలన్నింటినీ కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం మొదలెట్టుకోండి ఫస్ట్. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి పంచగ్రహ కూటమి తర్వాత తల్లి నుంచి వచ్చేటువంటి ఆస్తి కానీ, తల్లి నుంచి వ్యతిరేకత. చూడండి, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వల్ల తల్లి కూడా కొడుకు దూరం అవుతుంది. ఈ మనస్తాపం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇదిలో వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ అది. అంటే తల్లి, ఈవెన్ తండ్రి కూడా కావచ్చు, బట్ మేజర్ పార్ట్ తల్లి. సో తల్లి నుంచి వచ్చి, ఎందుకంటే తులారాశి వాళ్ళు మీరు 10 మందిలో 9 మందిని తీసుకోండి, దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ మదర్, తల్లి. సో వీళ్ళకి తల్లి వల్ల మనస్తాపం చెందినప్పుడు అది చాలా సివియర్ డిప్రెషన్ కానీ, దుఃఖానికి కానీ, లేదా సివియర్ యాంగర్ అంటే కోపానికి కానీ దారి చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి మేడం, పంచగ్రహ కూటం అంటే ఆ 2 రోజులు మాత్రమే అని అనుకుంటే మాత్రం రాంగ్. అది మీరు దాని నిర్ణయాలు తీసుకున్నవి, అప్పుడు మీరు ఏదో కార్యాచరణ ఉంటారో దాని రిపర్కేషన్స్ ఏవవుతాయంటే ఫర్దర్ లైఫ్ లో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి వాటికి ప్రివెంటివ్ టాపిక్స్ ఇవన్నీ. సో కాబట్టి తులారాశి వాళ్ళకి మోర్ దాన్ 75% పంచగ్రహ కూటమి ఈ రంగాల్లో వీళ్ళకి ఎఫెక్టివ్ ఉంటే
ఒక్క టెంపర్మెంటల్ చెప్పింది, టెంపర్మెంటల్ అండ్ మోర్ అవును. వాక్ అంటే స్పీచ్ కి రిలేటెడ్. అది భాగస్వామికి సంబంధించింది లేదా లవర్స్ కి సంబంధించిన విషయంలో అవును. డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అయితే ఈ రాశి వారికి వీళ్ళు ఉన్నతమైన ఆలోచనలు గానివ్వండి, అద్భుతమైన విజయాలు గానివ్వండి, సాధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. హ్మ్. సోషల్ గ్లామర్ అయితే నోబెల్ ప్రైజ్ వచ్చినా వస్తుంది. ఓకే. అంటే అర్థం చేసుకోండి, నోబెల్ ప్రైజ్ అంత హైయెస్ట్ హానర్. ఉంది. అవును. సో వీళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ రైట్ టైం. ఓకే. అర్థమైందండి. హ్మ్. ఊహించండి. రెండోది హ్మ్. ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు చూడండి. అవును. మీరు ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు, మీ ఇన్స్టిట్యూషన్ లో స్టూడెంట్ కి ఒక నేషనల్ లెవెల్ ఐడెంటిటీ వస్తుంది, వస్తుంది. ఒక స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ వస్తుంది. దే ఆర్ ఆల్ అండర్ యువర్ గైడెన్స్. యెస్. అంటే ఏంటి? ఆటోమేటిక్‌గా ఆ, ఇన్‌స్టిట్యూషన్ ఆ, కూడా పేరు అంటే వస్తుంది కదా! మీరు అధ్యాపకులుగా ఉన్నవి హ్మ్. లేదా విద్యని మీరు పెంచి అంటే చెప్పేటువంటి. స్టూడెంట్స్ కి నేర్పించడం, ఓకే. అట్లాంటి ఫీల్డ్స్ ఏదైతే ప్రమోట్ చేస్తారో వాటికి కూడా ఉన్నతమైనటువంటి పీఠం. హ్మ్. అంటే ఈ ప్రొఫెసర్ లైన్ లో ఉన్నవాళ్ళు లేకపోతే టీచింగ్ లైన్ లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా విద్య హ్మ్. ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు, ఆ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే. హైయెస్ట్ హానర్ వస్తుంది. హ్మ్. హైయెస్ట్ హానర్. ఓకే. సేమ్ టైం పొలిటికల్ లైఫ్. హ్మ్. కానీ స్పిరిచువల్ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అంత అనుకూలం కాదు. రాదు. ఇప్పుడు మన కన్యా రాశి వాళ్ళకి ఏమనుకున్నాం, అవును. ముఖ్యంగా చూడండి కర్కాటక రాశి వాళ్ళకి ఏమనుకున్నాం, హ్మ్. మిథున రాశి వాళ్ళకి ఏమనుకున్నాం. బట్ వీళ్ళకి స్పిరిచువల్ లైన్ కి సంబంధించిన వాళ్ళకి అంత అనుకూలత కాదు ఇది. ఓకే. ఈ ఈ పంచగ్రహ కూటమి అన్నది వీళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి పెద్ద ఎదుగుదల ఉండదు. అవును. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది, తులారాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఈ రంగంలో పేరు ప్రఖ్యాతలు, ఒక హైయెస్ట్ హానర్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ లైన్ లో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్న వాళ్ళు, వాళ్ళకైతే ఇది సూపర్ డూపర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పంచగ్రహ కూటమి ప్లానటరీ పొజిషన్ అని చెప్పొచ్చు. ఓకే సార్. పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది చాలా చక్కగా వివరించారండి. థాంక్ యూ సార్.